టీజీ భరత్ ఈ పేరు నాకు అంత పాపులర్ కానే కాదు, కానీ నిన్నటి నుంచి మాత్రం ఐ హావ్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఫర్ దిస్ పర్సన్. హీ ఈస్ యాక్చువల్లీ ద ప్రెసెంట్ మినిస్టర్ ఫర్ మినిస్ట్రీస్ అండ్ కామర్స్ అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈయన గురించి ఏంటబ్బా ఇంత స్పెషల్ మీరు అందరూ అనుకుంటారా? యాక్చువల్లీ 3 days బ్యాక్ నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చదివాను. ఆస్ట్రేలియాలో ఒక సిటీ బ్రిస్బెయిన్ లో పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, పీపుల్స్ పర్సన్ వాళ్ళందరూ కూడా ఎక్కడ షో ఆఫ్ చేయరంట. దే వెరీ నార్మల్ పీపుల్ లైక్ ఎనీవన్ ఆఫ్ us. ఎక్కడ కూడా ఎగ్జాజరేషన్ సిచ్యువేషన్ ఏమి ఉండదు. ప్రతి ఒక్కళ్ళలాగా ప్రోటోకాల్స్ ఉండవు. దే ట్రావెల్ వెరీ ఈజీ, దే వాక్ వెరీ ఈజీ వితౌట్ సెక్యూరిటీ. అండ్ చూస్తా ఉంటే మనలో ఒకళ్ళలాగా సర్వసాధారణంగా ఉండిపోతారని ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ చదివాను. ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ 2-3 days బ్యాక్. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్ లో వెన్ ఐ వాస్ చెకింగ్ ఇన్, ఈవినింగ్ ఫ్లైట్ లో ఐ హ్యావ్ సీన్ టీజీ భరత్ అండ్ ఐ రికగ్నైజ్డ్ ఓకే హీఈస్ ద మినిస్టర్. అండ్ ఐ క్రాస్ చెక్ విత్ సమ్వన్ ఆల్సో, ఈయన ఎవరు చూసాను కదా, ఈయన మినిస్టర్ కదా అని అవునని చెప్పారు. ఇట్ వాజ్ అ వెరీ షాకింగ్ మూమెంట్. ఎందుకంటే హీఈస్ ద పర్సన్, దావోస్ వెళ్తారు, లోకేష్ గారితో వెరీ క్లోజ్గా ఉంటారు. అండ్ ఇదంతా కాకుండా టీజీ వెంకటేష్ గారు అబ్బాయి. అండ్ నాట్ జస్ట్ దాట్, హీఈస్ అ వెరీ బిగ్ బిజినెస్ టైకూన్. ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఎయిర్ ఉంటుంది, చుట్టుపక్కల వీళ్ళు నడుస్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ వెళ్తారు, పుష్ అరౌండ్, యాటిట్యూడ్ ఇదంతా ఉంటుంది అనుకున్నాను. నో, నేను చదివిన ఆర్టికల్ లానే బ్రిస్బెయిన్ లో ఉన్న పొలిటీషియన్స్ గురించి ఎలా రాశారో ఖచ్చితంగా టీజీ భరత్ గురించి చెప్పాలని నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఈరోజు. దిస్ ఇస్ డెఫినెట్లీ, ఐ డిడ్ంట్ ఈవెన్ మీట్ హిమ్.